Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయ వేడి రాజుకుంది. రాజ్యసభ సీటు కోసం కీలక నేతల మధ్య పోటీ నెలకొంది. రేసులో ఖర్గే సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి కమల్నాథ్, పవన్ ఖేరా, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ పేర్లైతే వచ్చాయి. కర్ణాటక నుంచి ఖర్గేకి అవకాశం అంటూ కూడా ఖాయమంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరో సీటు లింగాయత్ సామాజిక వర్గానికి దక్కేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఒక సీటు దక్కేటువంటి ఛాన్స్ అయితే ఉంది. జూన్ 25తో ఖర్గే, దేవగౌడ పదవీకాలం ముగియనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, కర్ణాటక రాజకీయాల్లో రాజ్యసభ సెగ, దీనికి సంబంధించి పోటీ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరికి దక్కుతుంది అవకాశం అనేటువంటి మాట. అలాగే సీనియర్ నేతలు కమల్నాథ్, పవన్ ఖేరా, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పేర్లు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా రాజ్యసభ రెండో విడత రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే కర్ణాటక నుంచి దాదాపు 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో అధికార పార్టీకి 3 స్థానాలు, ప్రతిపక్ష బీజేపీకి 1 స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయనేది సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, గతంలో రాజ్యసభ నేతగా ఉన్నారు. ఆయన రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారనే ఒక ప్రచారం అయితే జోరుగా ఊపందుకుంది. దాదాపు ఆయనకి 85 నుంచి 86 సంవత్సరాలు వచ్చాయి. అయితే మరోసారి ఆయన రాజ్యసభకి వెళ్తారా లేదా అనే ప్రచారం పక్కన పెడితే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏవైతే పోటీదారులు, కాంగ్రెస్ రాజ్యసభ సీట్ కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో ఖర్గేతో పాటు లింగాయత్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కీలక నేత కూడా తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలంటూ గట్టిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. అయితే ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా 24 స్థానాలకు నోటిఫికేషన్ వస్తే అందులో కాంగ్రెస్ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మనం ఒకసారి గమనించినప్పుడు రాజ్యసభ స్థానాల్లో కర్ణాటకలో 4లో 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో 1 స్థానము, రాజస్థాన్ లో 1 స్థానము, ఏవైతే జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జార్ఖండ్ రాష్ట్రంలో మిత్రపక్షాలకు ఒక సీట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. కాబట్టి హేమంత్ సోరెన్ అక్కడ ఒక సీట్ లభించే అవకాశం ఉంది. అయితే ఈ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. ఇటు కమల్నాథ్, మధ్యప్రదేశ్ కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత, సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసిన కమల్నాథ్ రేస్ లో ఉన్నారు. మరోపక్క పవన్ ఖేరా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా సోషల్ మీడియా వ్యవహారాలను హ్యాండిల్ చేస్తారు. పవన్ ఖేరా కూడా రేస్ లో ఉన్నారు. మరోపక్క మరో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా రాజ్యసభ రేసులోకి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పేరు తెరపైకి వచ్చిన నేపథ్యం చూసాం. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఒక రాజ్యసభ ఏదైతే ఒక ఎంపీకి సంబంధించిన భవనం, ఆ భవనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకుంటుంది. ఏది 7 రేస్ కోర్స్ లో ఒక రాజ్యసభకు సంబంధించిన ఒక ఎంపీ ఉన్న ఇంటిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నది గతంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం అది ఇందిరా భవన్ కు మార్చడం జరిగింది. అయితే ఆ భవనం సెంటిమెంట్ కాబట్టి అక్కడ ఆ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేసుకోవాలంటే, వాళ్ళ చేతిలోకి తీసుకోవాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని కానీ ఒక కేంద్ర మంత్రిని కానీ రాజ్యసభకు పంపించాల్సిన నేపథ్యం ఉంటుంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నేరుగా ఒక మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా పరిశీలిస్తుంది రాజ్యసభకు. ఈ ముగ్గురు కూడా మాజీ ముఖ్యమంత్రి. ఇటు పవన్ ఖేరా జాతీయ అధికార ప్రతినిధి, మరోపక్క ఇద్దరు అశోక్ గెహ్లాట్ కావచ్చు, ఇటు కమల్నాథ్ కావచ్చు, వీరిద్దరు మాజీ ముఖ్యమంత్రులు. ఇటు కర్ణాటక వ్యవహారానికి వచ్చినప్పుడు మనకు 3 సీట్లలో ఒక సీటుకు మాత్రం ఖచ్చితంగా ఖర్గేని ఎంపిక చేశారని సమాచారం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్నటి వరకు రాజ్యసభలో ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఖర్గేకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించడానికి ఖర్గేని ఎంపిక చేశారని ఒక ప్రచారం కూడా ఇప్పుడు ఊపడుతుంది. మురళి, లింగాయత్ సామాజిక వర్గానికి కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. కానీ కర్ణాటక కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య చాలా ఉంది. అధిష్టానం నుంచి హామీ పొందినటువంటి పరిస్థితి ఉంది. మాకు హామీ ఇచ్చారని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీట్ల సంఖ్య తక్కువ, హామీ పొందినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి.
అసంతృప్తులు కూడా బాహాటంగా బయటకు వచ్చి కామెంట్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి మాట కర్ణాటక కాంగ్రెస్ గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు రాజ్యసభ సీటు అనేది ఒక రాజకీయ వేడిని రాజేసింది అనేటువంటి మాట. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? మురళి, కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో సీట్లు ఖాళీ అయినంత మాత్రాన కర్ణాటకకు సంబంధించిన నేతలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఒకరికో లేదా ఇద్దరికో కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోవచ్చు. తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే ఒకటి ఏదైతే అభిషేక్ మను సింగ్ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే సుప్రీంకోర్టులో కేసులు వాదించే అభిషేక్ మను సింగ్ ఇచ్చిన నేపథ్యం ఉంది. మరొకటి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేమనారాయణ రెడ్డికి ఇచ్చారనేది మనం తెలంగాణలో చూసాం. ఇలాగానే ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడంలో అది జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయం, అది రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. కర్ణాటకలో 3 సీట్లు ఖాళీ అయినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీస్తారు. ఒక స్థానం ఖర్గేకి వెళ్ళినప్పుడు మరో 2 స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలా, లోకల్ కు ప్రాధాన్యత ఇవ్వాలా, నాన్ లోకల్ కి సంబంధించిన నేతలు ఎవరైనా వారికి ప్రాధాన్యత ఇవ్వాలా అనేది కూడా అక్కడ కీలక అంశం. మనం మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు 1 సీటు లభించే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ లో 1 సీటు, ఇటు ఏవైతే జార్ఖండ్ రాష్ట్రంలో 1 సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ అదే రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కాకోకుండా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ సేవలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పలువురు నేతలు ఉన్నారు, వారి సేవలు ఉపయోగించుకోవడానికి ఆయా రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్న ఖర్గే కర్ణాటక రాష్ట్రమే కాబట్టి అక్కడ ఉన్న ఏఐసిసి ఏదైతే జాతీయ స్థాయిలో ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న ఖర్గేని కర్ణాటక నుంచి ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖర్గేని కర్ణాటక నుంచి అయినా ప్రమోట్ చేసే అవకాశం లేదు, మధ్యప్రదేశ్ నుంచి కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానము బీజేపీ విధానం జాతీయ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనకున్న సమాచారం ఇప్పటికీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయాలు ఒక్కసారి మనం గమనించినప్పుడు ఇప్పటికే కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం పైన హోరాహోరీ పౌరు నడుస్తుంది. మరోపక్క కర్ణాటకలో సీఎం తానకు కూడా సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆశతో ఇప్పటికి కూడా ఖర్గే ఉన్నారు. అయితే అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గం ఏమవుతుంది, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇటు సిద్ధరామయ్య, మరోపక్క లింగాయత్ సామాజిక వర్గానికి ఒక్కలింగ సామాజిక వర్గానికి సంబంధించిన డీకే మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఖర్గేని 86 సంవత్సరాలు వచ్చిన ఖర్గేని మరోసారి రాజ్యసభకు ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది కర్ణాటకలో ఉన్న ప్రధానమైన ఇష్యూ. అయితే రాబోయే రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మారుతుందా లేక ఖర్గే రాజ్యసభకి ఎన్నికవుతుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పటికే అటు కేరళ రాజకీయం ముగిసిన తర్వాత కర్ణాటక రాజకీయం పైన దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ ఉన్న బీసీ నేత ఏదైతే సిద్ధరామయ్య మారుతారా అనే ఒక అంశంతో మరోపక్క 86 ఏళ్ళు వయసు వచ్చింది. ఇప్పటికే ఖర్గే కుమారుడు కూడా కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఎంపిక చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయ వేడి రాజుకుందనే చెప్పాలి. రాజ్యసభ సీటు కోసం కీలక నేతల మధ్య పోటీ అయితే నెలకొంది. రేసులో ఖర్గే సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. తెరపైకి కమల్నాథ్, పవన్ ఖేరా, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి ఖర్గేకు అవకాశం అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరో సీటు లింగాయత్ సామాజిక వర్గానికి దక్కేటువంటి అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరికి అవకాశం దక్కనుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి 1 సీటు దక్కే ఛాన్స్ ఉంది. జూన్ 25తో ఖర్గే దేవగౌడ పదవీకాలం ముగియనున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి పోటీ కర్ణాటక కాంగ్రెస్ లో నెలకొంది.